ఒకటి రెండు మూడు ప్రక్షాళనకు ఇవి చాలు, మరి ఇంకే అవసరం లేదు అంటున్నారు ధర్మం చెప్పే పెద్దలు. కానీ కొందరు మాత్రం కాదు పదులు వందలు అవసరమైతే వేలు కూడా కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ జాబితాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఒక్కదానికి ఒక్కొక్క కథ, చరిత్ర మొత్తాన్ని తిరగదోడి శతాబ్దాల వాస్తవాన్ని కనిపెట్టి నాటి యుగానికి నేడు మళ్లీ పాదులేయాలన్నట్లుగా వాదిస్తున్నారు. అయోధ్య తర్వాత కాశీ మధురాలతో సరిపోదు, ఇంకా తవ్వాల్సిందేనని కోర్టు మెట్లెక్కుతున్నారు. రీసెంట్గా సంబల్లో జరిగిన రచ్చకి 4 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దీన్ని అజ్మీర్ వరకు పొడిగించారు. అసలు ఏం జరుగుతోంది? అజ్మీర్ దర్గా వివాదం ఏంటి? ఈ లిస్ట్ ఇలా ఎందుకు పెరుగుతోంది? मैंने पहले ही बतला दिया कि 3 मंदिर मुक्त होने पर हम अन्य मंदिरों की ओर ध्यान देने की इच्छा भी नहीं करते हैं। तो यदि समझदारी के साथ ये 3 मंदिर प्रेम से हम लोगों को मिल जाते हैं, हम सारी अन्य बातें भूल जाएंगे। ఇది ధర్మం చెప్పే పెద్దల మాట. 3 దేవాలయాలు చాలు, మరింకేం అవసరం లేదంటున్నారు. ఈ మాట ఇప్పటిది కాదు. అయోధ్య రామాలయ పోరాటం నుండి వస్తున్న నినాదం. అయోధ్యతో అబ్ జాన్కీ హై, కాశీ మధుర బాకీ హై అనే స్లోగన్లో ఉన్న 3 మందిరాలు ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్నామంటూ హిందూ పెద్దలు చాలా మంది చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. 3 దాటి ఇప్పటికే లిస్టు పెరిగింది. కొన్ని రోజుల క్రితం సంబల్లోని మసీదు కింద హరిహర దేవాలయం ఉందంటూ జిల్లా కోర్టు నుండి సర్వే అనుమతులు తెచ్చిన హిందూ సంఘాల చర్చతో 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఇది అచ్చంగా పొలిటికల్ గేమ్లో భాగమేనని చాలా మంది మేధావులు కూడా చెప్పారు. మరోవైపు కాశీలోని జ్ఞానవాపి మసీదులో ఇప్పటికే పూజలు మొదలయ్యాయి. మధుర కూడా దాదాపు అదే స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో ఎన్ని స్థలాలను చేర్చాలనుకుంటున్నారన్నది చర్చనీయాంశమైంది. దేశంలోని పలు మసీదులపై ఇప్పటికే కేసులు కొనసాగుతున్న తరుణంలో తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గా, ఒకప్పుడు శివాలయమంటూ ఢిల్లీ కేంద్రంగా నడిచి హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అజ్మీర్లోని లోయా కోర్టు విచారణకు స్వీకరించింది. అజ్మీర్ వెస్ట్ సివిల్ జడ్జ్ మన్మోహన్ చందేల్ ఇచ్చిన ఆదేశాలతో కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేశారు. ఈ పిటిషన్లో సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి స్థలంలో శివుడి ఆలయం ఉండేదని విష్ణుగుప్తా తెలిపారు. ఈ సమాధిపైన 13వ శతాబ్దంలో నిర్మించిన అజ్మీర్ షరీఫ్ దర్గా కింద కాశీ మధురలో ఉన్న వివిధ హిందూ ఆలయం ఉందని గుప్తా పేర్కొన్నారు. దర్గా కిటికీలపై ఓం, స్వస్తిక్ చిహ్నాలు కనిపించాయని కూడా హిందూ పక్షం తమ పిటిషన్లో పేర్కొంది. కాబట్టి దర్గాను సర్వే చేయాలని, ఈ ప్రదేశాన్ని సంకట్ మోచన్ మహదేశ్ దేవాలయంగా డిక్లేర్ చేయాలని పిటిషన్లో కోరారు. బ్రిటిష్ పాలనలో ముఖ్యమైన పదవిలో ఉన్న హర్బిలాస్ సర్దా 1911లో అజ్మీర్ హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ అనే పుస్తకంలో దర్గా కింద ఉన్న హిందూ దేవాలయం గురించి రాసినట్లు పిటిషనర్ గుప్తా చెప్పారు. ఆ పుస్తకంలో దర్గా సెల్లార్ కింద ఉన్న మహాదేవుని ప్రతిమ ఉంటుందని, ఓ బ్రాహ్మణ కుటుంబం ప్రతిరోజు గంధంతో అభిషేకం చేస్తుండేవారని వెల్లడించినట్లు పిటిషనర్లో పేర్కొన్నారు. ఈ స్థలంలో గర్భగుడిలో జైన దేవాలయం ఉందని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే అజ్మీర్లో సర్దా పేరుతో రోడ్లు కూడా ఉండటాన్ని పిటిషన్లో గుర్తుకు చేశారు. కాబట్టి కోర్టు పిటిషనర్ మాటలను సీరియస్ గా తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషన్ స్వీకరించిన అజ్మీర్లోని స్థానిక కోర్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 3వ ప్రతివాదిగా కేంద్ర మైనార్టీ అఫైర్స్ మినిస్ట్రీ నియమించిన దర్గా ఖ్వాజా సాహిబ్ కమిటీని కూడా చేర్చింది. దర్గాకు సంబంధించిన వివాదంలో చారిత్రక ఆధారాలు వెలికితీయడం కోసం కనీసం ఒక సర్వే అయినా జరగాలని, దానితో నిజం బయటపడుతుందని గుప్తా మీడియాతో అన్నారు. అజ్మీర్లో హిందూ, జైన దేవాలయాలను కూల్చిన తర్వాత అజ్మీర్ దర్గా నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు.
50 సంవత్సరాల క్రితం ఒక పూజారి అక్కడ ప్రార్థనలు చేసేవాడని, అక్కడ శివలింగం కూడా ఉండేదని, దానిని నేలమాలిగకు తరలించారని కూడా స్థానికులు కొందరు చెబుతున్నారు. కాబట్టి అందరికీ స్పష్టత వచ్చేలా సర్వే చేయాలనేది హిందూవాదుల డిమాండ్. అలాగే ఈ దర్గాను హిందూ దేవాలయంగా ప్రకటించాలని, దానికి రిజిస్ట్రేషన్ ఉంటే దాన్ని కూడా రద్దు చేయాలని అంటున్నారు. దానికంటే ముందు దర్గాలో హిందువులు పూజలు చేయడానికి అనుమతించాలని కూడా కోర్టును కోరారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన జ్ఞానవాపి మసీద్ వివాదంలోనూ ఇదే జరిగింది. పురాతన హిందూ దేవాలయ అవశేషాలపై మసీదును నిర్మించాలని వేసిన పిటిషన్పై అక్కడి కోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారత పురావస్తు శాఖ మసీదులో సర్వే నిర్వహించారు. హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత మసీదు కింద ఉన్న స్థలంలో పూజలు చేయడానికి కోర్టు అనుమతించింది. వెంటనే పూజలు కూడా మొదలయ్యాయి. అలాగే మధురలోని కృష్ణా జన్మభూమిలో కూడా ఇలాంటి వాదన నడుస్తోంది. షాహీ ఈద్గా ఉన్న స్థలం వివాదం కోర్టులో ఉంది. ఇటీవల సంభల్లోని షాహీ జామా మసీద్ అంశంలోనూ కోర్టు సర్వే చేయాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు అజ్మీర్ దర్గా కూడా ఈ లిస్టులో చేరింది. కాశీలో కోర్టు పూజకు అనుమతించిన తర్వాత మధుర, బృందావనం, విద్యావాసిని ధామ్, నైమిష్ ధామ్, తార్లోని భోజనశాల దేవస్థాన యాజమాన్యాలు కూడా ఇలాంటి స్టెప్ తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల సంబల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే వచ్చే ఏడాది జనవరిలో అజ్మీర్ దర్గా 813వ ఉరుసును జరుపుకోనున్న తరుణంలో ఈ వివాదం చెలరేగడం అక్కడ ఆందోళనను పెంచుతోంది. ముస్లిం సమాజంపై ద్వేషం పెంచేందుకే ఈ కేసు పెట్టారని దర్గా కమిటీ ఆరోపిస్తుంది. మక్కా, మదీనా తర్వాత ముస్లింలకు అత్యంత గౌరవనీయమైన ప్రదేశాల్లో అజ్మీర్ దర్గా ఒకటని, ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తాయని దర్గా కమిటీ అంటోంది. దీనిపైన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అసహనం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991 ఉన్నప్పటికీ లోయర్ కోర్టులు ఇలాంటి కేసులను ఎందుకు తీసుకుంటున్నాయని ప్రశ్నించారు. దేశం ప్రశాంతంగా ఉండడం మోదీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు ఇష్టం లేకని ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్, దాని పొరుగుననున్న ఉత్తరప్రదేశ్లో ఇస్లామోఫోబియా పెరుగుతుందంటూ పలువురు ఆరోపిస్తున్న తరుణంలో అజ్మీర్లో వివాదం చెలరేగడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అజ్మీర్ హోటల్ ఖాదిమ్ పేరును అజయ్ మేరుగా మార్చారు. ఈ చర్యను రాజస్థాన్లో హిందూ సాంస్కృతిక గుంపును తిరిగి స్థాపించే ఎజెండాలో భాగంగా చాలా మంది విశ్లేషించారు. ఇక ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న టెంపుల్ రన్ ఉండనే ఉంది. సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాల పునఃస్థాపనకు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేలోపు సాధ్యమైనంత వరకు చరిత్రలో పూడుకుపోయిన సమాధుల్ని వెలికి తీయాలన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.